ఉదయమున యేసుక్రీస్తు ప్రభువారు పట్టణంలో బయలుదేరి వెళుతున్నప్పుడు ఆయన ఆకలి కొనగా చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆ అంజూరపు చెట్లో దేవునికి ఫలములు కనబడటం లేదు. కనబడకపోయే కుందికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ అంజూరపు చెట్టును శపించడం జరిగింది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. ఉదయమున పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనను. అప్పుడు త్రోవ పక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక అది చూచి ఇక మీదటి ఎన్నటికీ నీవు కాపు కాయకుందుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను అని ఉంది బైబిల్ లేఖనంలో. ఒక్కసారి ఆధ్యాత్మికమైన మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు మనల్ని చూచినప్పుడు మనము కూడా ఆత్మీయ స్థితిలో దేవుడికి ఎలాగ కనబడుతున్నామో ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభువు పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవుడు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి చూస్తే బాగా పరిశీలన చేశాడు, ఎక్కడైనా ఒక్క పండైనా ఒక్క ఫలమైనా దొరుకుతుందేమో అని. పైపెచ్చు ఒక్క పండు కూడా దొరకకుండా ఆ చెట్టు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అనేకుల్ని కూడా మోసం చేస్తూ ఉంది. ఎలాగ మోసం చేస్తూ ఉందంటే, ఏదైనా సాధారణ ఫలం ఇచ్చే చెట్టు మీరు గమనించండి, ఒక చెట్టు ఆకులు ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ఆ చెట్లో ఫలములు తప్పక ఉంటాయి. కానీ ఆ మార్గంలో పోతున్న ప్రతి ఒక్కరు కూడా అంజూరపు చెట్టును చూస్తున్నారు, ఆకులు ఉన్నాయి గనుక ఖచ్చితంగా దాంట్లో ఫలములు ఉంటుంది అనుకుంటున్నారు, కానీ దాంట్లో ఎటువంటి ఫలములు కనబడటం లేదు. ఆ అంజూరపు చెట్టుని యేసుక్రీస్తు ప్రభువారు శపించారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెట్టుని శపించారో తక్షణమే అది ఎండిపోయింది. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. సాధారణంగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ కలిగిన దేవుడు, కనికరమ కలిగిన దేవుడు, దయ దాక్షిణ్య పూర్ణుడు. అటువంటి వ్యక్తే ఆకలి కొనగా అది ఫలములు అందించకపోతే దాన్ని శపించినప్పుడు ఆధ్యాత్మికమైన దేవుని పిల్లలమై దేవునికి రక్తంలో కడగబడి దేవునికి సాక్షిగా బ్రతకవలసిన దేవుని బిడ్డలమైన మనము దేవునికి ఈరోజు ఎలాగ కనబడుతున్నామో నీవుగా పరిశీలన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఫలములు లేని చెట్టుని చేస్తాడు అని లేఖనంలో చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఫలములు లేని ఆత్మీయత, ఫలములు లేని దేవుని యొక్క పిల్లలు ఎవరైనా కూడా సరే ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. సమాజంలో ఎండిపోతూ ఉన్నారు. ఎందుకు ఎండిపోతున్నారు? ఎందుకు దేవుళ్ళు దిగజారిపోతున్నారు? ఎందుకు భక్తిలో విశ్వాసంలో పట్టుదలలో దిగజారిపోతున్నారంటే వాళ్ళలో దేవుని మీద నమ్మకము లేక అనేకమైన వాటి లోక ఆశలు కలిగి లోకాన్ని ప్రేమిస్తూ లోకాన్ని వెంబడిస్తుంటున్నారు. కాబట్టి పైకి మాత్రం భక్తి పరులుగా కనబడుతున్నారు, కానీ లోపల వాళ్ళు ఎండిపోతూ ఉంటున్నారు. అదే లేఖనాల్ని మనం పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడింది, చదువుకుందాం. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరన ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు కూడా అగ్నిలో వేయబడును అని బైబిల్లో చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు రాయించడం జరిగింది. కారణం ఏంటంటే దేవుని బిడ్డలుగా బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క అడుగు జాడల్లో నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని నామము నిమిత్తమై మనము బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది, దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము ధ్యానించువాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని లేఖనంలో చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. ఒకసారి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమను పొందుకుంటున్న మనము, దేవుని యొక్క కార్యాలు రుచి చూస్తుంటున్న మనము దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నామా లేదా
లోకములో లోకాశలు కలిగి వెంబడిస్తున్నామా ఒక్కసారిగా పరిశీలన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకు అంటే చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు, ఈరోజు దేవుడు బిడ్డల్లో ఉండకూడనటువంటి లక్షణం ఏంటంటే దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడవకూడదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఫలములు లేని వారు యొక్క జీవితం ఎలా ఉంటుందంటే వారు ఖచ్చితంగా దుష్టుని యొక్క సంబంధాలు కలిగి ఉంటారు. కారణం ఏంటంటే దుష్టులు సంబంధం కలిగిన వ్యక్తి ఎవరైనా కూడా సరే వారు ఫలించడానికి 100% అవకాశం ఉండదు. రెండోది, పాపుల మార్గంలో నిలవకూడదు అంటున్నాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మారు మనసు అనేది దేవుడు కోరుకుంటున్నాడండి. పైపెచ్చు ఈ యొక్క చెట్టుని మనం పరిశీలన చేస్తే దేవుడు ఫలములు వెతుకుతూ ఉంటే దాంట్లో ఫలములు కనపడటం లేదు. కారణం ఏంటంటే ఈరోజు ఆత్మీయంగా మన ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుణ్ణి నమ్ముకుని క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు మారు మనసు అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఈరోజు దేవునిలో ఫలించాలి అంటే, దేవునికి ప్రార్థన చేస్తే జవాబు రావాలంటే, మన జీవితంలో ఆశీర్వదించబడాలంటే, మనం దేవుని యొక్క మేలులు అనుభవించాలంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ముఖ్యంగా మారు మనసు ఉండాలి. మారు మనసు లేనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు ఫలించడానికి అవకాశము ఉండదు. అందుకనే పాపుల మార్గంలో నువ్వు ఉండకూడదు. ఒకప్పుడు పాపాన్ని ప్రేమించే నీవు, పాపంని జరుకునే నీవు, పాపాన్ని దాసోహనమైన నీవు, పాపంలో పడి బలహీనైపోయిన నీవు జీవితాన్ని తన స్వరక్తాన్ని ఇచ్చిన దేవుడు నిన్ను ప్రేమించి కాపాడడానికి కారణం ఏంటంటే తన పోలికతో తన బిడ్డగా తన కొరకు జీవించి తన నిమిత్తమై ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకూడదు. దైవికమైన ఆలోచనలు కలిగి క్రీస్తుని మనం వెంబడిస్తుంటున్నప్పుడు దేవుని యొక్క ఆలోచనకి ఇష్టానుసారంగా మనం నడుచుకోవాలి. ఈరోజు చాలామంది కూడా లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటిని, ఉదాహరణగా చెప్పాలంటే ఈరోజు దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా చాలామంది సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. దేవుని కొరకు బ్రతకాలన్నదే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. ఈరోజు అపహాసకులు చోట కూర్చుంటున్నారు చాలామంది. అంటే ఆ స్నేహితులతో తిరగటం లేదు కదా, నిన్ను జాలిగా సినిమాలకు వెళ్ళటం లేదు కదా, లేదా రోడ్లలో వెంబడి తిరగటం లేదా అని మనం అనుకోవచ్చు. కానీ ఈరోజు చాలామంది ఫోనుల్లో కాలక్షేపాన్ని చేస్తున్నారు. ఫోన్లో కాలక్షేపాన్ని చేస్తూ అపహాసకులు చోట కూర్చుండదని బైబిల్ చెప్తే అపహాసాన్ని ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు కోరుకుంటున్నాడు. జబర్దస్త్ అనే ప్రోగ్రామ్స్ కానీ, విలేజ్ పటాస్ అనే పల్లెటూరి యొక్క వీటన్నిటిని కథలు కానీ, ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా వ్యర్థమైన వాటిని చూస్తూ కాలక్షేపాన్ని చేస్తూ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధ్యాత్మికమైన జీవితంలో క్రీస్తు యొక్క ప్రేమను చాటించలేనటువంటి స్థితికి దిగజారిపోయాం. కనుకనే దేవుడు అంటున్నాడు, దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు. ఒకటి అడుగుతాను, జ్ఞాపకం చేసుకోండి. జబర్దస్త్ ప్రోగ్రాం కంట, ఇంకా లోకంలో ఉన్న సినిమాల కంటే, పాటల కంటే దేవుని యొక్క వాక్యములో ఎక్కడా దొరకనటువంటి ఆనందం కలిగి ఉన్నది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు, జుంటిదైన ధారల కన్నా మధురమైనది నీ యొక్క వాక్యము. ఆ వాక్యాన్ని ధ్యానించి వారికి ఆనందం ఉంటుంది, ఆ వాక్యాన్ని అనుసరించే వారికి సమాధానం ఉంటుంది, ఆ వాక్యాన్ని గైకొని దేవుని బిడ్డలుగా బ్రతికే వారికి దేవుడు కోరుకున్నటువంటి మార్గంలో దేవుడు వారిని నడిపిస్తాడు. కనుకనే నా ప్రియ దేవుని బిడ్డలరా, కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనంలో, నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యం నెరవేర్చును అని ఉంది ఇక్కడ. కారణం ఏంటంటే ఎవరైతే
దేవుని బిడ్డలుగా బ్రతకాలని ఇష్టపడతారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఇష్టపడతారో, ఎవరైతే ఫలించాలని ఆశపడుతూ ఉంటారో వారికి మాత్రమే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు అంజూరపు చెట్టు వలె కాకుండా దేవుని యొక్క నామానికి మహిమకరంగా జీవించాలని ఆశ కలిగినట్లయితే నీలో దేవుడు చూడాలనుకుంటుంది ఏంటంటే, నీ మార్గము దేవునికి అప్పగించము, నీవు ఆయన్ని నమ్ముకునము, ఆయన నీ కార్యం నెరవేర్చును. నీ మార్గం దేవునికి అప్పగించుము, నువ్వు ఆయన్ని నమ్ముకునము, అప్పుడు ఆయన నీ కార్యము నెరవేర్చును. అప్పగించరు, చాలామంది అప్పగించరు. ఎందుకు అప్పగించరంటే, తాను బలహీనం అయినప్పటికీ ఈ లోకంలో బలవంతుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని పేరుకి తెలుసుకున్నప్పటికీ కూడా దేవుని యొక్క శక్తిని రుచి చూడనటువంటి చాలామంది జీవిస్తూ ఉన్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఒక భక్తుడు అంటాడు, యెహోవాని రుచి చూసి తెలుసుకోండి అని చెప్తాడు. ఎందుకంటే ఆయనను రుచి చూచువారు ఎన్నటికీ కూడా ఎండిపోరు, ఎన్నటికీ కూడా జారిపోరు, ఎన్నటికీ కూడా దుష్టులు ఒక ఆలోచన కలిగి నడుచుకోరు అని దేవుడి లేఖనములు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అందుకని ఒక మాట మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట దేవుడు రాయించడం జరిగింది. అది చక్కని ఫలములు గల పచ్చని ఒలివ చెట్టు, యెహోవా నీకు పేరు పెట్టెను. గొప్ప తుఫాను ధ్వని దాని మీద మంట పెట్టగా దాని కొమ్ములు విరిగిపోచున్నవి. ఇజ్రాయేలు వంశస్థులు, యూదా వంశస్థులు బయలునకు ధూపార్పణము వేసి నాకు కోపము పుట్టించుట చేత తామంతటి తామే చేసిన చెడుతనం బట్టి మిమ్మును నాటిన సైన్యములకు అధిపతి యెహోవా మీకు కీడు చేయి నిర్ణయించుకొని ఉన్నాడు. కీడు చేయి నిర్ణయించుకొని ఉన్నాడు. అదేంటండి, దేవుడు మాకు కీడు చేస్తాడా అంటే, దేవుడు తన ప్రాణం ఇచ్చి తన బిడ్డగా తన పోలికగా నిన్ను చేసుకొని నీవు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇచ్చి నిన్ను ప్రతి దినము కూడా దేవుడు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, చేతి పనినిచ్చి అభివృద్ధి చేస్తూ ఉంటే, దేవుణ్ణి తెలుసుకున్న నీవు వ్యర్థమైన వాటి యందు మనస్సు ఉంచితే, వ్యర్థమైన వాటిని నువ్వు ఆరాధించినట్లయితే, వ్యర్థమైన వాటిని హృదయంలోకి అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, ఆ పచ్చని చెట్టుని నేనే అభివృద్ధి చేశాను, కానీ అది చేయగలిగిన శక్తి కూడా నాకు ఉంది. కారణం ఏంటంటే ఆయన అంటున్నాడు, ఇజ్రాయేలు వంశస్థులు, యూదా వంశస్థులు బయలునకు ధూపార్పణం వేసి నాకు కోపము పుట్టిస్తూ ఉన్నారంట. బయలు యొక్క విగ్రహములకు ధూపార్పణం వేసి నాకు కోపం పుట్టిస్తున్నారు గనుకనే అవి ఎండిపోతున్నాయి, ఎండిపోయింప చేస్తూ ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. నిజమే కదా, క్రైస్తవులమైన మనము ధూపార్పణము చాలామంది తెలిసి వేస్తున్నారు. అంటే విగ్రహాల దగ్గర వెళ్తేనే ధూపార్పణం వేస్తున్నట్టు కాదండి. నీ హృదయములో దేవుడికి ఇవ్వవలసిన స్థానం ఇవ్వకుండా వ్యర్థమైన వాటిని, అమ్మాయిల మీద మోహముతో నింపబడింది నీ హృదయము, వ్యభిచారపు తలంపులతో నింపబడింది నీ హృదయము, చెడు ఆలోచనలు కలిగి నింపబడింది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, చెడు చెయ్య ఉద్దేశించుచున్నాను, చేస్తాను, నేను నాటిన చెట్టే ఆ కొమ్మల్ని విరిచేస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని కంటికి రెప్పవలే కాపాడుతున్నప్పటికీ దేవుణ్ణి మనం లెక్కలేనితనంగా చూస్తే, దేవుని యందు మనం భయభక్తులు లేకపోతే ఖచ్చితంగా మనము ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె అభివృద్ధి పొందలేము. గనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా బ్రతకాలన్నదే, దేవుని యొక్క అడుగు జాడల్లో బ్రతకాలన్నదే దేవుని యొక్క చిత్తము. అలాగనే మరొక విషయం చూసినట్లయితే ఎజికేలు గ్రంథంలో దేవుడు ఒక మాట రాయించాడు. ఏంటంటే, ఘనమైన చెట్టుని నీచమైన చెట్టుగా నేను ఎంచుతాను, నీచమైన చెట్టుని ఘనమైన చెట్టుగా నేను ఎంచుతాను. ఒకవేళ నీచమైన చెట్టుని నేను
ఎత్తైన స్థలంలో ఉంచి ఆ చెట్టు ద్వారా అనేక పక్షులకి నీడని కల్పిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాట చదువుకుందామా? ఎజికేల్ గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పై కొమ్మ ఒకటి నేను తీసి దాన్ని నాటెదను, పైగా నున్న దాన్ని శాఖలలో లేత దాన్ని త్రుంచి అత్యున్నతమైన పర్వతము మీద దాన్ని నాటెదను. యెహోవా దేశంలో ఎత్తుగల పర్వతం మీద నేను దాన్ని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించి శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టును, దాని కొమ్మలు నీడన అవి దాగును. మరియు యెహోవాకు నేనే ఘనమైన చెట్టును నీచమైన చెట్టుగాను, నీచమైన చెట్టును ఘనమైన చెట్టుగాను చేయవాడను. పచ్చని చెట్టు ఎండిపోవునట్లు ఎండిన చెట్టు వికసించినట్లు చేయవాడనని భూమి యందున్న సకలమైన చెట్లకు తెలియవడును. యెహోవాకు నేనే ఈ మాట సెలవిచ్చితిని, నేనే దానిని నెరవేర్చేదను. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, చెట్లతో సైతము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఈ మాటను మనం ఆత్మీయంగా కానీ ధ్యానించినట్లయితే ఆధ్యాత్మికమైన మన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలిగిన శక్తి దేవుడికి ఉంది. కానీ ఈరోజు చాలామందికి దేవుని యొక్క కార్యాలు పొందుకోలేకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే దేవునికి ఇష్టకరంగా జీవించలేకపోవటం, దేవుని యొక్క చిత్తాన్ని గౌరవించలేకపోవటం, దేవుని యొక్క ప్రేమను చేతకానితనంగా తీసుకోవటం వలనే దేవుని మీద ఆధారపడకుండా నీ సొంత జ్ఞానముతో నీ సొంత ఆలోచనతో నువ్వు ఎంత కాలమైనా కూడా ప్రయత్నాలు చేసినా ఏ ప్రయత్నము కూడా అవకాశం ఉండదు. గనుక దేవుడు నీ జీవితాన్ని ఫలింప చేయాలంటే మారు మనసు కావాలి. దేవుడు నీ జీవితాన్ని అభివృద్ధి చెయ్యాలి అంటే నీలో దేవుడు పరిశీలన చేస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని అవలంబించి నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో నిన్నుంచి సకల విధమైన పక్షులకు ఆహారము దొరికేటటువంటి చెట్టుగా దేవుడు నిన్ను తయారు చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, అంజూరపు చెట్టు దేవుడి చేత శపించబడింది, అది ఎండిపోయింది. ఒకవేళ నీ యొక్క ఆత్మీయ స్థితి దేవుడికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నట్లయితే, నీ ఆలోచనలు, నీ నడక, నీ బుద్ధి, నీ హృదయము, నీ చెడు తలంపులు, ఎవరు నీకు మా తల్లి నన్ను చూడదు అని చెప్పొచ్చు, మా తండ్రి నన్ను చూడడు, నేను చేసే పాపం అని చెప్పొచ్చు. కానీ నీ తల్లి, నీ తండ్రి, నీ తోబుట్టిన వాళ్ళు ఎవరు నీకు నువ్వు చేసే పనులు చూడకపోవచ్చేమో, కానీ దేవుడు నీ చేసే ప్రతి పనిని కూడా గమనిస్తూ ఉన్నాడు. కనుకనే ఈ దిన సేవకుడు ద్వారా నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి నువ్వుగా పరిశీలన చేసుకొని ఫలించాలి, అభివృద్ధి పొందాలి, అన్ని విషయాల్లో దేవుని యొక్క సహాయం నాకు కావాలి అనుకున్నట్లయితే దయచేసి నీ హృదయాన్ని మార్చుకో, నీ నడకను మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో. దేవుని యొక్క చిత్తానుసారమైన జీవితం నువ్వు జీవించినట్లయితే అదే దేవుడు ప్రియుడా నీకు ఆత్మ వర్ధలిచ్చిన అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధలటానికి ఉంటుంది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహం, విశ్వాసం, సాత్వికం, మంచితనం, ఇవన్నీ కూడా దేవుడు ఒక మనిషిలో చూడాలనుకుంటున్నాడు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచైనా కూడా దేవుని బిడ్డగా బ్రతికినట్లయితే, దేవుని యొక్క చిత్తాన్ని వెంబడించినట్లయితే, దేవుని వాక్యాన్ని గైకొని నడుచుకున్నట్లయితే నీ జీవితాన్ని దేవుడే నీచమైన చెట్టుని ఘనమైన చెట్టుగా ఎంచుతాడు. ఫలించడానికి కారకుడైన యేసుక్రీస్తు యందు నమ్మకం ఉంచి దేవునికి సాక్షిగా జీవించు.